నమస్తే ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కమిటీని నియమించాం. త్వరలోనే పథకాన్ని అమలు చేస్తామన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. విశాఖ రైల్వే స్టేషన్లో తప్పిన పెను ప్రమాదం. ట్రైన్ వెనక్కి వెళ్తుండగా తెగిపడిన వైర్లు, భయాందోళనకు గురైన ప్రయాణికులు. స్వర్ణాంధ్ర విజన్ కు అనుగుణంగా తిరుమల విజన్ 2047 శ్రీవారి భక్తులకు మంచి అనుభూతిని ఇచ్చేలా మంచి కార్యక్రమాలు చేస్తామన్న ఈవో శ్యామలరావు. నౌకాదళ విన్యాసాల నిర్వహణలో అందరూ సమన్వయంతో వ్యవహరించాలి. ఆర్కే బీచ్ లో ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకానికి ఓ కమిటీని నియమించామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా త్వరలోనే పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. మద్దలపాలెం ఆర్టీసీ డిపోలో నూతన ఆర్టీసీ బస్సులను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి మోహన్, విశాఖ కమిటీ ఆధ్వర్యంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సూపర్ 6 పథకాలను పక్కాగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు అదనపు బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ఆర్టీసీకి ప్రయాణికులు, ఉద్యోగులు 2 కళ్ళు లాంటి వారని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన గ్రాట్యుటీ ఇస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. ఏ ప్రభుత్వ సంస్థలోనూ ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులు లేరని, సంస్థ పురోగతికి అంకితభావంతో పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా మన సంస్థకు అతి త్వరలోనే మంచి కాలం వస్తుంది. అలాగే పెద్దలు మా పార్టీ అధ్యక్షులు చెప్పిన విధంగా ఏదైతే ఎన్నికల హామీగా మేము ఉచిత బస్సు ప్రయాణం మహిళా మూర్తులకు ఇస్తామని చెప్పామో దాని మీద కూడా గత 2 రోజుల ముందు ఒక కమిటీ వేయడం జరిగింది. దానిలో భాగంగా పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ కూడా ఏ విధమైన అవకాశం ఉంటే ఏ విధంగా ఇక్కడ మహిళా మూర్తులందరికీ రాష్ట్రంలో సంతోషంగా వారి యొక్క ప్రయాణం గడిపేదానికి చర్యలు తీసుకోవాలో దాని మీద కూడా కమిటీ పనిచేస్తా ఉందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కార్మిక సోదరులకు ఒకటే చెప్తున్నాం, మీకు ఉన్న 4.5 సంవత్సరంలో ఏవైతే ముఖ్య సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ ప్రభుత్వం తరఫున సానుకూలంగా స్పందించి మీ వెంట నడిచేదానికి ఒక మంత్రిగా మీ తరఫున నేనున్నానని గౌరవప్రదంగా తెలియజేసుకుంటున్నా. అలాగే మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సుమారుగా 1400 బస్సులు రోడ్లపైకి తెచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఈ రోజు ఈ డిపో నుంచి 5, మొన్న పార్వతీపురంలో సుమారుగా 7 బస్సులను రోడ్లపైకి తేవడం జరిగింది. ఇవన్నీ ఒక పాజిటివ్ ఇండికేషన్ లోనే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఏపీఎస్ఆర్టీసీ. కాబట్టి దయచేసి మీరు కూడా మంచి దృఢ నిశ్చయంతో పనిచేయండి. ముఖ్యంగా మా ప్రభుత్వం ఏర్పాటులో ఈ రాష్ట్రంలో ఇంత భారీ మెజార్టీతో ఇన్ని మంచి స్థానాలు సాధించి లక్షలాది ఓట్లతో మీరు గెలిపించారంటే దాంట్లో ఉద్యోగస్తుల పాత్ర చాలా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఉద్యోగస్తులను ఒక పురుగుల్లాగా ఆ ప్రభుత్వం చూస్తే టీచర్లు అనుకోండి, ఏపీఎస్ఆర్టీసీ అనుకోండి, ఎన్నో విభాగాలకు చెందిన కార్మికులను అయితేనే ఉద్యోగస్తులను అయితేనే రంపాన అసలు వాళ్ళ జీవితాలతో ఆడుకునింది ఆ ప్రభుత్వం. మా ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం, ప్రజలతో ఎన్నుకోబడింది. ముఖ్యంగా భారీ అధికారానికి కారకులైన ఈ రాష్ట్రంలో పనిచేసిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ మరొక్కసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విశాఖ రైల్వే స్టేషన్లో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. రైలు ఇంజన్ మారుస్తున్న సమయంలో ట్రైన్ వెనక్కి వెళ్తుండగా విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన అధికారులు సరఫరా నిలిపివేశారు. దీంతో కొద్దిసేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే విద్యుత్ లైన్ పునరుద్ధరణ పనులు చేస్తున్న రైల్వే అధికారులు ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు. విద్యుత్ లైన్ల మెయింటెనెన్స్ లో భాగంగా వైర్లు కింద పడ్డాయని, ప్రమాదవశాత్తు కాదని చెప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తిరుమల ప్రక్షాళనలో భాగంగా అనేక చర్యలు చేపట్టామని, గడిచిన 6 నెలల్లో 10% మేర ప్రక్షాళన జరిగిందని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047కు అనుగుణంగా తిరుమల విజన్ 2047 టీటీడీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు స్థానిక అన్నమయ్య భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తిరుమలలో సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని ఆదేశించారని, దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నామన్నారు. తాను ఈవోగా బాధ్యతలు చేపట్టాక లడ్డూ నాణ్యతలో ప్రమాణాలు పెంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారు చేస్తున్నామన్నారు. వెంగమాంబ అన్న వితరణ కేంద్రంలో భోజనాల్లో నాణ్యత పెంచామని, శ్రీవారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించామని, పారిశుద్ధ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. తిరుమలలో అనధికార దుకాణాలపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి యాత్ర ఒక మంచి అనుభూతిని ఇచ్చేలా మంచి కార్యక్రమాలు చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా టీటీడీకి 61 అనుబంధ ఆలయాలు ఉన్నాయని, కన్సల్టెన్సీ ద్వారా ఈ ఆలయాల అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గడిచిన 3 ఏళ్లలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో భాగంగా లోటుపాట్లు జరిగాయని, అటువంటివి పునరావృతం కాకుండా ఒక కమిటీని వేస్తున్నామన్నారు. టీటీడీ విజిలెన్స్ విభాగం బాగా పనిచేస్తుందని చెప్పారు. పెంపొందించే దిశగా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. అలాగే భక్తులు వచ్చిన దగ్గర నుంచి, తిరుమల క్షేత్రానికి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా వారికి తిరుమల తిరుపతి దేవస్థానం అందించే సేవలన్నీ కూడా వారు భవిష్యత్తులో గుర్తుంచుకునేలాగా సంతోషకరంగా వెళ్ళాలనే దిశగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది, తీసుకుంటున్నాము, ఇంకా తీసుకోవాల్సినవి ఉన్నాయి. దర్శనానికి ముందు క్యూ కాంప్లెక్స్లో ఉన్న, క్యూ లైన్లో ఉన్న, వైకుంఠం కాంప్లెక్స్లో ఉన్న, అక్కడ అన్నప్రసాదాలు ఇచ్చే దగ్గర నుంచి దర్శనం తర్వాత అన్నప్రసాదం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో అక్కడ ఇచ్చే అన్నప్రసాదాలు, అలాగే లడ్డూ ప్రసాదాలు యొక్క నాణ్యత, ఇవన్నీ కూడా చాలా బాగా పెంచడం జరిగింది. అలాగే ఏ కార్యక్రమం నిర్వహించినా సరే టీటీడీ అదంతా కూడా హై క్వాలిటీ ఉండాలి, మంచి నాణ్యతతో ఉండాలి, భక్తులకి ఇబ్బంది లేకుండా ఉండాలి, భక్తులు గుర్తుపెట్టుకునేలా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు నిర్వహించిన 2 పెద్ద కార్యక్రమాలు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కూడా చాలా బాగా కూడా నిర్వహించడం జరిగింది. అలాగే తిరుమల క్షేత్రంలో ఈ కొండపైన ఉన్న, తిరుమల కొండ మీద ఉన్న పారిశుద్ధ్యం మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఎక్కడైతే పారిశుద్ధ్యం బాగుందో అక్కడ పవిత్రత ఉంటుంది, పవిత్రత ఉన్న చోట పారిశుద్ధ్యం కూడా బాగుండాలి. దానికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే క్యూ లైన్స్ మేనేజ్మెంట్ కూడా విజిలెన్స్ విభాగము, టీటీడీ సిబ్బంది కూడా ఒక మంచి కోఆర్డినేషన్తో చేయడం, భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. క్యూ లైన్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది. ఎడిషనల్ ఈవో గారు కూడా పర్సనల్గా వెళ్ళి ఈ క్యూ లైన్ మేనేజ్మెంట్ టైం టు టైం చూసుకోవడం, అలాగే ఎప్పుడైతే ఇంటర్వెన్షన్ అవసరం ఉంటుందో, ఎక్కువగా భక్తులు ఉన్నప్పుడు కూడా స్వయంగా వెళ్ళి చూసుకోవడం, నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి చూడటం కూడా జరుగుతుంది. జనవరి 4వ తేదీన ఆర్కే బీచ్ లో జరగనున్న నౌకాదళ విన్యాసాల నిర్వహణలో సమన్వయంతో వ్యవహరించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ అన్నారు. నేవీ, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేశారు. బీచ్ పరిసర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన పలు సూచనలు చేశారు. ప్రధాన వేదిక నిర్మాణం, ఫైర్ వర్క్స్, లేజర్ షో, డ్రోన్ల షో నిర్వహణ, ఇతర ఏర్పాట్లపై ఆరా తీశారు. సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు రానున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సాధారణ ప్రజలకు ఇబ్బంది లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ పర్యటనలో జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్, విఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్, నేవీ అధికారులు పాల్గొన్నారు. No, there is one on the side. On one side, and the center one is for ice, and then comes and gives a present. విజయవాడ దుర్గమ్మను విలక్షణ నటుడు ఉపేంద్ర దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వైదికులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉపేంద్ర నటించిన యుఐ చిత్ర విజయోత్సవ యాత్రలో భాగంగా ఆయన విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా దుర్గమ్మను దర్శించుకుని పూజలు నిర్వహించారు. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఉపేంద్ర అన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ నటుడు మంచు విష్ణు, అరకు ఎంపీ తనుజా రాణిలు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అర్చకులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. పిలకవానిపాలెం లక్కీ అమర్ స్కూల్లో భారత్ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన వచ్చింది. ఈ కార్యక్రమానికి 58వ వార్డు సీనియర్ నాయకుడు గులికిందల కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై బ్లడ్ బ్యాంకును ప్రారంభించారు. పలువురు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. వందే రక్తదాతలు ప్రాణదాతలతో సమానమని సంఘ సేవకులు వాసుదేవరావు, రక్తదాన ప్రచారకర్త వినోద్ బాలు అన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం, అవయవదానంపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జన చైతన్య వేదిక కన్వీనర్ పరశురాం తదితరులు పాల్గొన్నారు. ఈ సమాజంలో అన్ని సమస్యలకి కారణం ఒకటి ఆకలి, 2 ఆశ అయితే ఈ సమాజంలో అన్ని సమస్యలకి పరిష్కారం ఒకటి విద్య, 2 విలువలు. అలాంటి విద్యని, విలువల్ని రెండింటినీ జోడిస్తూ ప్రతి సంవత్సరం అంటే గత 6 సంవత్సరాలుగా ఈ రక్తదానం శిబిరం నిర్వర్తిస్తూ ఇప్పటికీ కూడా 7వ సంవత్సరం కూడా ఇంత ఘనంగా, బలంగా, ఇంత సామాజికంగా, ఇంత ఆలోచనాపరంగా నిర్వహించినటువంటి ఈ రక్తదాన శిబిరం అంటే అన్ని రక్తదాన శిబిరాలని నేను రక్తదాన శిబిరంగా భావిస్తాను, కానీ ఈ రక్తదాన శిబిరం మాత్రం స్ఫూర్తిదాన శిబిరంగా నేను భావిస్తాను. ఎందుకంటే పసి మనసులు కలిగిన ఆ మొక్కలకి విలువలనే ఎరువులను వేసి వాటిని వృక్షాలుగా మార్చి ఆ వృక్షాల నుంచి వచ్చే సత్ఫలాల్ని సమాజానికి అందించే ఒక గొప్ప కేంద్ర బిందువుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. ఎందుకంటే ప్రతి సందర్భాన్ని సమాజానికి సందేశంగా మార్చినటువంటి ఒక వ్యక్తి అమర్ స్కూల్, అది మన వాసుదేవరావు గారు. ఎందుకంటే చేసే ప్రతి కార్యక్రమం కూడా పిల్లలకి ఏదో ఒక సమాచారాన్ని, సందేశాన్ని, విలువల్ని నిరంతరం అందిస్తూ ఈ కార్యక్రమం ఇంత విజయం సాధించడానికి కారణం విద్యార్థులు, నా మిత్రులు. విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల్ని మోటివేట్ చేసి తల్లిదండ్రులే స్వయంగా వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం అనేది నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. బ్లడ్ యొక్క ఇంపార్టెన్స్ మనందరికీ తెలిసిందే. ప్రపంచంలో ఏదైనా కృత్రిమంగా తయారు చేయొచ్చు, కానీ రక్తాన్ని మాత్రం కృత్రిమంగా తయారు చేయలేము. ఒక వ్యక్తి నుంచి మాత్రమే మరొక వ్యక్తికి ఇవ్వగలిగినటువంటిది రక్తం మాత్రమే. అది కృత్రిమంగా తయారు చేసి ఇవ్వలేము. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా అవసరమైనంత మేరకు, వారి స్తోమత శక్తి ఉన్నంత మేరకు ప్రతి 3-4 నెలలకి ఒకసారి రక్తదానం చేసినట్లయితే
రక్తం అందక ఏ మరణం సంభవించకపోతే అది నిజమైనటువంటి విజయం ప్రతి వ్యక్తికి కూడా. సుదూర ప్రాంతాల నుండి శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు సులభంగా వసతి పొందేలా చర్యలు చేపట్టామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఇటీవల ఆధునీకరించిన జీఎన్సీ సబ్ ఎంక్వైరీ కార్యాలయాన్ని అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి ఆయన ప్రారంభించారు. కరెంట్ బుకింగ్ కింద గదులు పొందే భక్తులు ఇబ్బందులు లేకుండా వారు పొందిన కాటేజీకి సంబంధించిన సబ్ ఎంక్వైరీకి నగదు చెల్లించి వసతి సౌకర్యం తీసుకునే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈవో తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు లోటుపాట్లను సరిచేసుకుంటూ శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. దాంట్లో భక్తులకి ముఖ్యమైనది వసతికి సంబంధించి ఉన్న కాటేజెస్, గెస్ట్ హౌస్ అవన్నీ కూడా సర్వే చేసి ఏ గెస్ట్ హౌస్ పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనము ఎలా మెరుగుపరచాలి అనేది కూడా ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తున్నాము. దీంట్లో భాగంగా మనకున్న సబ్ ఎంక్వైరీ ఆఫీసులు 42 సబ్ ఎంక్వైరీ ఆఫీసులు ఉన్నాయి. ప్రతి సబ్ ఎంక్వైరీ ఆఫీసును కూడా ఆధునీకరణ చేయడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. దీంట్లో ఇప్పటికే 2 చేయడం జరిగింది. ఇది రెండవ సబ్ ఎంక్వైరీ ఆఫీసు. దీని తర్వాత ఇంకో 5 ఎంక్వైరీ ఆఫీసులు, సబ్ ఎంక్వైరీ ఆఫీసులు కూడా వర్క్ జరుగుతుంది. ఇవి కూడా త్వరలో కూడా ప్రారంభిస్తాము. మిగిలిన అన్ని ఎంక్వైరీ ఆఫీసులు కూడా ఆధునీకరణ చేసి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆధునికమైన సదుపాయాలు ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈవోసారి చెప్పినట్టు సబ్ ఎంక్వైరీ ఆఫీసు ఉద్దేశం ఏంటంటే మనకి సిఆర్ఓ బిల్డింగ్ మీద కొంచెం ఎక్కువ ప్రెజర్ పడుతుంది. కరెంట్ బుకింగ్ లో వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడే ఉండి వెయిట్ చేసి మళ్ళీ రూమ్ అలాట్మెంట్ జరగడం వల్ల కొత్తగా వచ్చే వాళ్ళు వెయిట్ చేసే వాళ్ళతోటి సిఆర్ఓ బిల్డింగ్ మీద ప్రెజర్ ఎక్కువైపోయి ఒక రకంగా చాలా ఇబ్బందికరంగా ఉండటంతో సో ఈ సబ్ ఎంక్వైరీ ఆఫీసర్లోనే సర్వీసెస్ ఇస్తే ఎలా ఉంటుంది, వీటిని మోడర్నైజ్ చేసి ఇక్కడ నుంచే వాళ్ళు ఒకసారి మెసేజ్ వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్ అలాట్మెంట్ జరగడం జరుగుతుంది. అలానే వాళ్ళు వెకేషన్ చేసేటప్పుడు కూడా ఇక్కడికే వచ్చి సరెండర్ చేసి వెళ్తారు. దీనివల్ల ఏంటంటే సిఆర్ఓ అనేది ఓన్లీ రిజిస్ట్రేషన్ కోసమే వాడతాం, సెంట్రలైజ్ రిజిస్ట్రేషన్ కోసం. లోక కళ్యాణార్థం వెంకటేశ్వర స్వామి కళ్యాణం శ్రీనగర్ లో వైభవంగా నిర్వహించారు. టీటీడీ వేద పండితులు శ్రీవారి కళ్యాణాన్ని జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ నిర్వాహకులు శ్రీలేఖ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకటరామయ్య, తిప్పల గురుమూర్తి, ఆధ్యాత్మికవేత్త రాజశేఖర్ తదితరులు కళ్యాణాన్ని వీక్షించారు. ఆకాంక్షిస్తూ శ్రీనివాస్ గారు అలాగే వైకాల సాంప్రదాయంలో వారి బృందం కూడా అలాగే కలిసి వేదమంత్రాలతో విశాఖ నగరానికి చెందిన కూచిపూడి కళాకారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నమాచార్యులకు చాలా చక్కగా కూచిపూడి కూడా చేస్తా ఉన్నారు. లోక కళ్యాణార్థం విశ్వశ్రేష్ఠ భావిస్తా ఉంటారు. సర్వులకు కూడా చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అందాలు చెప్పి హెడ్లైన్స్ మరోసారి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కమిటీని నియమించాం. త్వరలోనే పథకాన్ని అమలు చేస్తామన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి.
విశాఖ రైల్వే స్టేషన్లో తప్పిన పెను ప్రమాదం. ట్రైన్ వెనక్కి వెళ్తుండగా తెగిపడిన వైర్లు, భయాందోళనకు గురైన ప్రయాణికులు. స్వర్ణాంధ్ర విజన్ కు అనుగుణంగా తిరుమల విజన్ 2047 శ్రీవారి భక్తులకు మంచి అనుభూతిని ఇచ్చేలా మంచి కార్యక్రమాలు చేస్తామన్న ఈవో శ్యామలరావు. నౌకాదళ విన్యాసాల నిర్వహణలో అందరూ సమన్వయంతో వ్యవహరించాలి. ఆర్కే బీచ్ లో ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్. నమస్తే.